జిల్లా పోలీస్ శాఖలో ఏం జరుగుతోంది? ఎందుకు వరుసపెట్టి ఎస్పీలు బదిలీ అవుతున్నారు? కేవలం ఐపీఎస్లే కాదు, ఐఏఎస్లు కూడా ఇలా వస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. దాని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? లేకపోతే సదరు అధికారులపైనే బ్లాక్ మార్కులు వస్తున్నాయా? అసలు ఏ జిల్లాలో లేని విధంగా అక్కడ పోలీస్ శాఖలో చోటు చేసుకుంటున్న మార్పులపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పుడు స్వల్ప వ్యవధిలో 4 బదిలీ అయ్యి 5వ ఎస్పీ నియమితులవటం హాట్ టాపిక్ గా మారింది. అనంతపురం జిల్లా రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం. కేవలం రాజకీయంగానే కాకుండా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంగా కూడా అనేక సార్లు వార్తల్లోకెక్కింది. అలాంటి చోట పోలీసు శాఖ ఎంతో సమర్థంగా పనిచేస్తే తప్ప ఫ్యాక్షన్ ని కంట్రోల్ చేయటం సాధ్యం కాదు. జిల్లాలో ఫ్యాక్షనిజం ఎంత తగ్గిపోయిందనుకున్నా అప్పుడప్పుడు ఇది గ్రామాల్లో బుసలు కొడుతూనే ఉంది. ఎక్కడ ఏ కారణంతో ఎవరి హత్య జరిగినా అది రాజకీయ రంగు పులుముకుంటూ ఉద్రిక్తతలకు దారితీస్తుంది. అలాంటి సెన్సిటివ్ ప్రాంతంలో పోలీసులు డ్యూటీ చేయాలంటే కత్తి మీద సామి. అంతటి ప్రభావం ఉన్న జిల్లాలో వరుసగా ఎస్పీల బదిలీ చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నాటి నుంచి 4 ఎస్పీలు బదిలీ కావటం సంచలనంగా తయారైంది. ఏదో ఒక్కరో ఇద్దరు అనుకుంటే ఏదోలే అనుకోవచ్చు. కానీ కేవలం 4 నెలల్లో 4 ఎస్పీలు ట్రాన్స్ఫర్ అయి ఇప్పుడు 5 ఎస్పీ రావటం చూస్తుంటే అనంత పోలీసు శాఖలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ బదిలీలో భాగంగా జిల్లాకు గతేడాది సెప్టెంబర్లో కొత్త ఐఏఎస్ ఐపీఎస్లు వచ్చారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ రాగానే కొన్ని రోజులకు ఎన్నికల సంఘం అనంతపురం జిల్లాలో 2 ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేసింది. జిల్లా కలెక్టర్ ఎం గౌతమి, ఎస్పీ అన్బురాజన్లను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఆ 2 అధికారులు జిల్లాకు వచ్చి సరిగ్గా ఏడాది కూడా పూర్తి కాలేదు. అయితే వారు అప్పటి అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాలోని ఓటర్ల జాబితాలు పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్న ఆరోపణలొచ్చాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘమే నేరుగా జిల్లాకు వచ్చి పరిశీలన చేసి దిగువ స్థాయి అధికారులపైన చర్యలు తీసుకుంది. ఆ తరువాత జరిగిన ఓటర్ల జాబితా పరిశీలనలోనూ లోపాలున్నట్టు కొంతమంది నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వాటన్నింటినీ పరిశీలించిన ఎన్నికల సంఘం కలెక్టర్, ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. అప్పటి ఎస్పీ అన్బురాజన్పై అనేక ఆరోపణలున్నాయి. ఒక ఐపీఎస్ అయ్యుండి వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఏకంగా సిబిఐ ఎస్పీపైనే కేసు పెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనకు ఎన్నికల బాధ్యతలు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ పక్కన పెట్టింది. అన్బురాజన్ స్థానంలో వచ్చిన అమిత్ బర్దర్ తాడిపత్రి అల్లర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారని ఆయనపై ఎన్నికల సంఘం వేటు వేసింది. అప్పటికి బాధ్యతలు చేపట్టి కొన్ని రోజులే అయిన అమిత్ బర్దర్ ఇంకా జిల్లాపై పూర్తి పట్టు కూడా సాధించలేదు. అంతలోనే తాడిపత్రి అల్లర్లు పెద్ద ఎత్తున చెలరేగటంతో ఆ ఘర్షణలు కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ఇక ఆ తరువాత అమిత్ స్థానంలో జిల్లా ఎస్పీగా గౌతమి శాలి నియమితులయ్యారు. గౌతమి శాలి జిల్లాలో సమర్థంగా ఎన్నికల కౌంటింగ్ జరిగేలా చూసి ఆ తరువాతి పరిణామాలను కట్టడి చేయడంలో సఫలీకృతులయ్యారు. కానీ సాధారణ బదిలీల్లో భాగంగా ఆమెను కూడా జిల్లా ఎస్పీగా తప్పించారు. ఆమె స్థానంలో మురళీకృష్ణ ఐపీఎస్ వచ్చారు. వాస్తవానికి గౌతమి శాలి రాజకీయాలకు పోకుండా చాలా ముక్కుసూటిగా ఉండేవారని కొద్ది రోజుల్లోనే పేరు తెచ్చుకున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలను, ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టిన జిల్లా పోలీస్ అధికారులను, ఇతర సిబ్బందిని ఆమె ట్రాన్స్ఫర్ చేయకుండా నాంచటంతో జిల్లా టీడీపీ పెద్దలే ఆమె బదిలీకి చక్రం తిప్పారట. ఇక తరువాత వచ్చిన మురళీకృష్ణ పట్టుమని 10 రోజులు కూడా డ్యూటీ చేయకుండా విశాఖపట్నం ఏపీఎస్పీ కమాండెంట్కు బదిలీ అయ్యారు. ఇక తాజాగా 5 ఎస్పీగా జగదీష్ నియమితులయ్యారు. నేడు రేపు బాధ్యతలు తీసుకోనున్నారు. మరోవైపు జిల్లాకు జాయింట్ కలెక్టర్గా నియమితులైన ఐఏఎస్ అధికారిని హరితపై కూడా ఇదే రీతిలో కేవలం వారం రోజులు కూడా డ్యూటీ చేయకుండానే వేటుపడింది. ఆమెను జేఏడీలో రిపోర్ట్ చేయమని ఆదేశాలొచ్చాయి. హరిత కూడా వైసీపీతో అంటకాగారని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తొత్తుగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. దాంతో జాయింట్ కలెక్టర్ హరితని హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. ప్రస్తుతం ఐఏఎస్ హరిత స్థానంలో జాయింట్ కలెక్టర్గా శివనారాయణ శర్మ నియమితులయ్యారు. ఇలా ఉన్నతాధికారులైన ఐఏఎస్, ఐపీఎస్లు జిల్లాకు అలా వచ్చి ఇలా వెళుతుండటం చర్చనీయాంశంగా మారింది.
చూడాలి మరి ఇప్పుడు ఛార్జ్ తీసుకున్న కొత్త ఎస్పీ జాయింట్ కలెక్టర్ ఎన్ని రోజులుంటారు? For more videos like this, subscribe Big TV channel.